నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే ఉపేక్షించబోమన్న చంద్రబాబు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీలో పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లు. ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్న ప్రజాప్రతినిధులు. వార్డు సచివాలయాల్లోనే అవినీతికి ప్రణాళిక. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి రెండో విడత నామినేషన్లు. తొలి విడతకు అర్ధరాత్రి వరకు సాగిన నామపత్రాల స్వీకరణ. గ్లోబల్ సమ్మిట్ పై నేడు రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం. విజన్ డాక్యుమెంట్ ఖరారుపై మంత్రులు అధికారులతో చర్చించనున్న ముఖ్యమంత్రి. దిత్వా తుపాను ప్రభావంతో అల్లకల్లోలంగా శ్రీలంక. 153 మంది మృతి, 191 మంది గల్లంతు. ఆంధ్రప్రదేశ్లో నేడు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్. దక్షిణ ఢిల్లీలోని ఓ చెప్పుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. అన్నా చెల్లి సహా 4 మృతి, పలువురికి గాయాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ఆటో పెన్తో బైడెన్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, వేధింపులకు పాల్పడినా సహించేది లేదని, కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటూ కుటుంబ సభ్యులు, వారి దగ్గర పనిచేసేవారు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ అవసరం లేదనుకుంటే బయటకు వెళ్లి నిరూపించుకోవచ్చని ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై సీఎం మండిపడినట్లు తెలిసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్టీ శిక్షణ తరగతులు 2029 ఎన్నికల అజెండాగా జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న కొందరు నాయకులు, పార్టీ కార్యాలయ సిబ్బందితో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు వచ్చి అంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలైతే నిజం తేలే వరకు పక్కన పెట్టాల్సిందేనన్నారు. ఎంతటి వారైనా మహిళల విషయంలో ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అనధికారిక పిఏ సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలపై వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడం సబబు కాదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను గెలిపించింది ప్రజలేనంటూ ఇటీవల మళ్లీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సీఎం మండిపడినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా బలవంతులమని, పార్టీ అవసరం తమకు లేదని భావించిన వారు బయటకు వెళ్లి బల నిరూపణ చేసుకోవచ్చని హితవు పలికారు. పార్టీతో అవసరం లేదనుకున్నప్పుడు సొంతంగా పోటీ చేసి గెలవాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీకి అతీతులమన్నట్లు ఎవరు వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశారు. కొలికపూడిని పిలిపించి మాట్లాడతానని సీఎం అన్నట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి పార్టీ కార్యాలయంలో నిర్వహించే శిక్షణా తరగతుల ద్వారా కొత్త తరం నాయకుల్ని తయారు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. శిక్షణ తీసుకున్న వారిలో 10% మందైనా స్వశక్తితో ఎదిగేలా ఉండాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు చర్చించడం కాకుండా అసలు తలెత్తకుండా వ్యూహరచన ఉండాలని తేల్చి చెప్పారు. ప్రత్యర్థుల ఎత్తుగడల్ని ముందే పసిగట్టేలా ఉండాలని ఆకాంక్షించారు. సోమ, మంగళవారాల్లో 100 మంది పార్టీ మండలాధ్యక్షులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. కుప్పం, మంగళగిరి, వినుకొండ, పాలకొల్లు, గజపతినగరం నియోజకవర్గాల్లో అమలవుతున్న క్యాడర్ ఎంపవర్మెంట్ విధానం అన్ని నియోజకవర్గాల్లో అమలు కావాలన్నారు. తాను, లోకేష్ 1కి 2 సార్లు చెప్పడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ డేలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, పార్టీ క్యాడర్తో సమావేశాలు పెట్టడం గతంతో పోలిస్తే పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఇది 58% ఉంటే ఇప్పుడు మరో 5% పెరిగిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని, ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కారం కాని వాటినే పైకి పంపాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు జరగాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అవసరాలు, ఆకాంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయని, నాయకులు వాటికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతోందన్నారు. అప్పుడేం జరిగిందో మొత్తం ఆధారాలతో ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలన్న లక్ష్యంలో వివిధ నియోజకవర్గాల్లో 100 మందిని ఎంపిక చేసే పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లోని 20 మంది పారిశ్రామిక వ్యాపారవేత్తలతో ఆయన ఆన్లైన్ వేదికగా మాట్లాడారు. తాను బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి 4 టిప్పర్లు కొనిచ్చానని,
మొత్తం 40 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయనను సీఎం అభినందించారు. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి లభ్యత పెరిగి సాగు విస్తీర్ణం పెరిగిపోతుందన్నారు. పంటలకు మార్కెటింగ్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వివిధ సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని డిసెంబర్ 16 నాటికి తుది జాబితాలు సిద్ధం చేస్తామని సీఎంతో సమావేశం అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 17న లోకేష్ వాటిపై సమీక్షిస్తారని, ఆ తర్వాత జాబితాల్ని ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూలు జరుగుతున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. వార్డు సచివాలయాల దశలోనే అవినీతికి ప్లానింగ్ సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు పేదలకు భారం కాకుండా కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే అవి అమలు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలకు తిరోధకాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఇంటికి 10 నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారని విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరపాలక సంస్థల్లో ముడుపులు ఇవ్వనిదే పనులు ముందడుగు పడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అడిగిన డబ్బు ఇచ్చాకే సిబ్బంది ప్రజల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. కొత్త నిర్మాణాలకు అనుమతుల్లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పలు సంస్కరణలు చేపట్టి అనుమతులు సులభతరం చేసింది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఫీజు రూపాయి మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించడం వీటిలో కీలకమైనవి. ప్రభుత్వ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వార్డు సచివాలయాల్లోని ప్లానింగ్ సిబ్బంది కొందరు ప్రజాప్రతినిధులకు దళారులుగా వ్యవహరిస్తూ వసూళ్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను దరఖాస్తుదారులు కలిసినట్లు ధృవీకరించుకున్నాకే దస్త్రాలను ప్రాసెస్ చేస్తున్నారు. విశాఖ శివారులోని ఒక జోన్లో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టడంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు తీసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆశీస్సులు తప్పనిసరైంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే పనులు ప్రారంభించకుండా సిబ్బంది కొర్రీలు పెడుతున్నారన్న విమర్శలున్నాయి. గుంటూరులో ఒక ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలపై ఉన్నతాధికారులకు ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. పేదల విషయంలో కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదారంగా వ్యవహరిస్తున్నా వారి ముఖ్య అనుచరులు పేదలను వదలడం లేదని, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో కొందరు కార్పొరేటర్ల అనుచరులు బాహాటంగానే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే పనులు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారని, అక్రమ వసూళ్ల వ్యవహారం పుర, నగరపాలక సంస్థల కమిషనర్ల దృష్టికి వెళ్తున్నా చాలా మంది పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రజల నుంచి వినతులు తీసుకునే సందర్భాల్లో ఇలాంటి ఫిర్యాదులే కమిషనర్లకు ఎక్కువగా వస్తున్నట్లు తెలిసింది. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వారి అనుచరులు 10,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది అవినీతిపై వెంటనే స్పందిస్తున్న కమిషనర్లు కార్పొరేటర్లపై ఫిర్యాదు అనగానే మౌనం వహిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి సీఎస్గా జి సాయిప్రసాద్ను నియమించింది. విజయానంద్ పదవీ కాలం పొడిగిస్తూ సాయిప్రసాద్ను తదుపరి సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఒకే జీవో జారీ చేసింది. విజయానంద్ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పదవీ కాలాన్ని పొడిగించింది. సాయిప్రసాద్ 2026 మార్చి 1న కొత్త సీఎస్గా బాధ్యతలు చేపడతారు. సాయిప్రసాద్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను ప్రభుత్వం ఇటీవల ఆయనకు పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన తన సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. రెండో విడత నామినేషన్ల ఘట్టం కూడా ఇవాళ ప్రారంభం కానుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన, రేపు అప్పీళ్ల తర్వాత డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికలకు నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు 1,00,000 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశమిచ్చి టోకెన్లు జారీ చేశారు. పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్ల దాఖలు కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి 2 రోజులు కలిపి 19,700 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వాటి వివరాలు ప్రకటిస్తారు. రేపు అప్పీళ్లు స్వీకరించి ఎల్లుండి పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్తో పాటు ఉప సర్పంచి ఎన్నిక పూర్తి చేస్తారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. రెండో విడతలో తెలంగాణ వ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించి 3వ తేదీన పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. వాటిపై డిసెంబర్ 4న అప్పీళ్లు స్వీకరించి 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. 3వ విడతలో తెలంగాణ వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీళ్లు, 9న ఉపసంహరణ గడువు పూర్తయ్యాక 17వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని నేతలు పిలుపునిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు దానికే మొగ్గు చూపుతున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగానే అలా చేస్తున్నామని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెంలో గ్రామ సర్పంచి పదవిని 20 లక్షల రూపాయలకు వేలంలో సైదమ్మ, భూక్యాలక్ష్మణ్ దక్కించుకున్నారు. నగదును గ్రామంలో నిర్మించనున్న అభయాంజనేయ స్వామి ఆలయానికి వెచ్చించాలని నిర్ణయించారు. కామేపల్లి మండలం పాత లింగాలలో సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత సంప్రదాయం ప్రకారం కిన్నెర సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు, వేలంపాట ఏకగ్రీవాలు వద్దని, ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలంపాటలు, బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్న మంత్రి ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వివిధ అంశాలపై కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి వరుస సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. ఇవాళ కీలక అంశాలపై చర్చించి తుది రూపుపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు ప్రణాళిక చేశారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి 3,000 మంది రానున్న ఈ సదస్సు కోసం సుమారు 100 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలిప్యాడ్లు, 3 హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో రిహార్సల్స్ చేయనున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో సమ్మిట్ తర్వాత 2 రోజుల పాటు ప్రజల సందర్శన కోసం స్టాళ్లు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యకలాపాలకు అపార అవకాశాలు ఉన్నందున వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ వ్యవసాయం 2047 విజన్పై అధికారులతో మంత్రి సమావేశమై పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంతో వ్యవసాయ రంగం సరిసమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రైతు కేంద్రీకృత ప్రణాళికలు, రైతు ఆదాయం పెంపు, ఉత్పాదకతలో నాణ్యత ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలను ప్రధానంగా చేర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త సాంకేతికతలను త్వరగా అన్వయించగలిగితే తెలంగాణ వ్యవసాయ రంగం మరింత శక్తివంతమవుతుందన్నారు.
దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదలు, కొండచెరలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 153 మంది మృతి చెందగా మరో 191 మంది గల్లంతైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. సుమారు 27,000 బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో శ్రీలంకకు 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలను భారత్ పంపించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం తరలించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్య దిశగా దిత్వా తుపాను కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, దక్షిణంగా చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. ఇది ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరానికి సమీపంగా రానుందని ఐఎండీ తెలిపింది. దిత్వా తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీన పడుతోందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రామేశ్వరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారగా ధనుష్కోటికి వెళ్లకుండా పర్యాటకులను నిలిపివేశారు. రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నంబరు హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. దిత్వా తుపాను నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కోస్తా రాయలసీమ ఉన్నతాధికారులను ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. దిత్వా తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి రాబోయే 24 గంటల పాటు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపల్లే ప్రమాదం ఉన్నందున రహదారులు, వంతెనలపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తీవ్ర గాలులతో దెబ్బతిన్న చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. వైసీపీవి మాటలు మాత్రమేనని, అభివృద్ధిలో శూన్యమని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధికి ఊపు వచ్చిందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఒక్క పని కూడా జరగలేదన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు గత పాలకుల చేతుల మీదుగా లూటీ అయ్యాయని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో రోడ్లు గుంతలమయం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండేదని విమర్శించారు. తాము జల్ జీవన్ మిషన్కి 300 కోట్లు ఖర్చు చేసి 970 గ్రామాలకు తాగునీరు అందించామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ఎవరికో ఒకరికి మేలు చేయాలనో, ఓ ప్రాంతానికో మేలు చేయాలని ఈ జిల్లాలో ఏర్పాటు జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కాబట్టి ఒకరిపైన మంచి అభిప్రాయం, ఒకరిపైన చెడ్డ అభిప్రాయం ఎక్కడా ఉండదు. మాకు అందరూ ఒకటే, ప్రజల యొక్క అభిష్టం, వాళ్ళ కోరిక, అలాగే పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ జిల్లాలో ఏర్పాటు జరిగింది. దీన్ని చాలామంది హర్షిస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు అక్కడక్కడ చిన్న చిన్న మాటలు మాట్లాడినా కూడా ప్రజలు ఏవైతే డిమాండ్ చేశారో అవి ఈరోజు నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద తొలిసారిగా ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ నవనిర్మాణ్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మించిన ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.
ట్రాఫిక్ దృష్ట్యా ప్రజా ప్రయోజనాల కోసం 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మల్టీలెవర్ పార్కింగ్ సేవలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. 7 లిఫ్టులు, 6 వరుసల్లో ఒకేసారి 72 కార్లు పార్కింగ్ చేసేలా ప్రజలకు అందుబాటులో తెచ్చామని అన్నారు. ఇందులో 20% 2 వీలర్స్కు సైతం స్థలం ఉందని చెప్పారు. ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ దాదాపు టెలిగ్రామ్ నుంచి తీసుకున్నవేనని పోలీసుల విచారణలో తెలిపాడు. మరికొన్ని సినిమాలు బయటి వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. రవి 3 రోజుల కస్టడీ నిన్న ముగియగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. కస్టడీలో పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించిన ఇమంది రవి తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పేరు ఎందుకు పెట్టావు అని అడగ్గా విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని పోలీసులకు తెలిపాడు. నేను చూపిస్తున్న సినిమా కాబట్టి ఐబొమ్మ అని పెట్టినట్లు తెలిపాడు. బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టానని పేర్కొన్నాడు. మరో వెబ్సైట్ బప్పం ఐబొమ్మకు సుప్రీం అని అర్థమొచ్చేలా పెట్టానని తెలిపాడు. రేపటి నుంచి డిసెంబర్ 19 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది. వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. అటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్, ఓట్ల చోరీ అంశాలను ప్రతిపక్షాలు తెర మీదకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రెండో దశ సర్పై ప్రశ్నలు సంధించి బీజేపీని నిలదీసే అవకాశం ఉంది. అణు ఇంధన బిల్లు సహా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లుపై కూడా పార్లమెంటులో దుమారం రేపే సూచనలు ఉన్నాయి. ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వాటిపైన చర్చకు పట్టుబట్టే వీలుంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఓ చెప్పుల దుకాణానికి సంబంధించిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో చెప్పుల దుకాణం యజమాని సత్యేందర్తో పాటు ఆయన సోదరి అనిత సైతం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఫోరెన్సిక్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆటో పెన్తో సంతకం చేయడం ద్వారా వెలువరించిన కార్యనిర్వాహక ఆదేశాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటిపై ఇకపై ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. జో బైడెన్ తన పదవీ కాలంలో దాదాపు 92% ఆదేశాలపై ఆటో పెన్తోనే సంతకాలు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా బైడెన్ను నిద్రమత్తు కలిగి ఉన్న వ్యక్తిగా అభివర్ణిస్తూ ట్రంప్ తన సోషల్ ట్రూత్లో పోస్ట్ చేశారు. సంతకాల విషయంలో అధ్యక్షుడి అనుమతి తీసుకుని ఆటో పెన్ వాడాల్సి ఉంటుందన్న ట్రంప్ బైడెన్ తెలియకుండానే ఆయన సిబ్బంది ఉపయోగించినట్లు ఆరోపించారు. ఆటో పెన్ అనేది ఒక యంత్రం. ఇది ఒక వ్యక్తి సంతకాన్ని లేదా చేతిరాతను కాపీ చేసి పత్రాలపై ముద్రిస్తుంది. వైట్ హౌస్లో దీనిని సాధారణంగా అధ్యక్షుడి షెడ్యూల్ రద్దీగా ఉన్నప్పుడు అనేక పత్రాలపై త్వరగా సంతకాలు చేయడానికి ఉపయోగిస్తారు. నావీడే ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా విశాఖలో ఏర్పాటైన సర్గం ఇండియన్ నావల్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విశాఖ విమానాశ్రయంలో పవన్కు జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పవన్తో పాటు తూర్పు నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు, నేవీ సిబ్బంది ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తి ప్రేరిత గీతాలు, వివిధ ఘట్టాలు డిజిటల్ స్క్రీన్పై డిస్ప్లే అవుతుండగా నేవీ కళాకారులు వాయిద్య గాత్రాలతో ప్రదర్శన ఇచ్చారు. రక్షణ దళాలకు చెందిన సాహస కృత్యాలు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ సహా పలు విజయవంతమైన విన్యాసాలను డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శించారు. యువ నేవీ కళాకారులు తమ వాయిద్య పరికరాలపై వీణుల విందుగా సంగీతాన్ని వినిపించారు. రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వేగంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన వీడియోను లోకేష్ ఎక్స్లో పంచుకున్నారు. హైటెన్షన్ లైన్లను భూగర్భీకరణ చేయడం ద్వారా విద్యుత్ సరఫరా నాణ్యత, భద్రత పెరగడంతో పాటు నగర సౌందర్యం మరింత మెరుగుపడుతోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న అమరావతి అత్యాధునిక మౌలిక వసతుల నగరంగా ఎదుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో జోన్ పరిధిలోని బంజారాహిల్స్ సర్కిల్, సికింద్రాబాద్ సర్కిల్, హైదరాబాద్ సర్కిల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు 4050 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఇంధన శాఖ జీవో విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఓవర్ హెడ్ కేబుళ్ల స్థానంలో ఇకపై అండర్ గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు.
యూజీసీ కేబుళ్లతో మరింత నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించే వెసులుబాటు ఉంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కూడా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.